మకర రాశి వారి ఇంటిలో దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు మకర రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు? మరో 5 రోజుల్లో ఏం విషయం జరగబోతుంది? ఆ విషయం వింటే మీరు ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వారికి సంబంధించినది ఒక అద్భుతమైన విషయం గురించి. అయితే మకర రాశి వారు ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికంగా కాదు, అది దేవుడు మీకు ఇస్తున్న ఒక సంకేతంగా అయితే భావించవచ్చు. ఇంకా 5 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఒక విషయం మీరు వినగానే 1,00,000% అయితే షాక్ అవుతారనే చెప్పుకోవాలి. కానీ ఆ షాక్ మంచిదా చెడుదా అది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకు అంటే చివరిలో ఒక ముఖ్యమైన సూచనను కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. దేవుడి సంకేతాలు. మకర రాశివారు చాలా కష్టపడే పని చేసేవారు, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు. కానీ గత కొన్ని నెలలుగా మీకు ఒక విచిత్రమైన అనుభూతి పొందుతున్నారు. ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్, మనసులో భయం ఆనందం రెండూ కలిసిన భావన. ఇది సాధారణంగా అయితే కాదు, ఇది దేవుడు మీకు ఇస్తున్న ముందస్తు హెచ్చరికగా అయితే చెప్పుకోవచ్చు. కొన్ని రోజులుగా మీరు గమనించారా, అకస్మాత్తుగా పాత వ్యక్తులు గుర్తుకు రావటం, కొన్ని కలలు రావటం, ఒకే సంఖ్య మరలా మరలా కనిపించటం, ఇవి అన్నీ కూడా సంకేతాలుగా అయితే భావించవచ్చు. 5 రోజుల్లో జరగబోయేది. అయితే ఇక 5 రోజుల్లో మకర రాశి వారి జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ మార్పు 3 విధాలుగా అయితే ఉంటుంది. మొదటిది ఆర్థికంగా మార్పు. అయితే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బు లేదా ఒక అవకాశం అది అకస్మాత్తుగా మీ దగ్గరకు అయితే వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. రెండవది వ్యక్తిగత జీవితం. అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి వస్తాడు లేదా ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేస్తాడనే చెప్పుకోవచ్చు. మూడవది ఆధ్యాత్మికంగా మార్పు. మీరు దేవుని దగ్గరకు మరింత దగ్గరవుతున్నారు. అయితే మీ ఆలోచనలు కూడా అయితే మారిపోతాయనే చెప్పుకోవాలి. షాక్ ఇచ్చే విషయం. ఇప్పుడు ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. ఈ 5 రోజుల్లోనూ మీరు ఒక వార్త అయితే వింటారనే చెప్పుకోవచ్చు. అది మీకు మొదట నమ్మశక్యంగా లేకపోయినా మీరు షాక్ అయితే అవుతారనే చెప్పుకోవాలి. కానీ ఆ వార్త మీ జీవితాన్ని అయితే మార్చేసే దిశలోకి అయితే తీసుకువెళ్తుంది అనే చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉద్యోగ అవకాశం, ఒక లాభం లేదా ఒక వ్యక్తి చెప్పే నిజం. ఈ విషయాలు విన్న తర్వాత మీరు మీ జీవితాన్ని కొత్తగా అయితే ప్రారంభిస్తారనే చెప్పుకోవాలి. జాగ్రత్తలు. ఇది ఎంత మంచిదైనా కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి అనే చెప్పాలి. ఎవరికి మీ ప్లాన్స్ చెప్పకండి. మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని నమ్మకండి. ముఖ్యంగా ఒక స్త్రీ విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఆమె కనిపించే విధంగా అయితే ఉండదు అని కూడా గుర్తుంచుకోండి. ఆమె మాటలు మిమ్మల్ని మాయ చేస్తున్నాయని కూడా గుర్తుంచుకోండి. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండాలి. చేయవలసిన పరిహారం. అయితే ఈ 5 రోజుల్లోనూ మీరు ఈ 3 పనులు అయితే తప్పకుండా చేయాలి అనే చెప్పాలి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే దేవుణ్ణి ప్రార్థించండి. ఒక పేదవారికి అన్నదానం చేయండి. ఒక మంచి పని చేయండి. ఇవి చేస్తే మీకు వచ్చే మంచి ఫలితాలు రెట్టింపు అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మకర రాశి వారికి దేవుడు ఎలా సంకేతాలను ఇస్తున్నాడు. అయితే మకర రాశి వారు ఇప్పుడు మనతో దేవుడు అయితే నేరుగా మాట్లాడు అనే చెప్పుకోవాలి. కానీ సంకేతాల ద్వారా అయితే మాట్లాడతాడు. మీరు గమనించారా, ఒకే విషయం మరలా మరలా జరుగుతుంది. ఒకే వ్యక్తి మరలా మీ జీవితంలోకి వస్తాడు. ఒకే కళ పదే పదే వస్తుంది. ఇవి యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇది దేవుడు మీకు చెబుతున్నాడు, సిద్ధంగా ఉండండి, పెద్ద మార్పు అయితే వస్తుంది అని. మీ ఇంటిలో ఉన్న దైవశక్తి. అయితే మీ ఇంటిలో ఒక శక్తి అయితే తిరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరో ఉన్నట్లుగా అనిపించటం లేదా రాత్రి సమయాల్లో ఏదో శబ్దం వినిపిస్తుందా, పూజ సమయంలో మనస్సు ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుందా, ఇది భయం కాదు, ఇది
దైవశక్తి అని అయితే చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఈ మధ్య కాలంలో దేవుని కృప అయితే ఎక్కువగా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఒక గుట్టు నిజం. అయితే ఇప్పుడు మీరు వినబోయేది చాలామందికి తెలియని విషయం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ 5 రోజుల్లోనూ ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. వారు మీకు ఒక నిజాన్ని చెబుతారు. ఆ నిజం విన్నాక మీరైతే షాక్ అవుతారనే చెప్పాలి. కానీ ఆ నిజం మీ జీవితాన్ని అయితే కాపాడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. చెడు శక్తుల హెచ్చరిక. అయితే ప్రతి మంచి సమయంలోనూ కొన్ని చెడు శక్తులు కూడా అయితే దగ్గరకు వస్తాయనే చెప్పాలి. మీరు ఎదుర్కోవడాన్ని చూసి అసూయపడేవారు, మీకు నష్టం చెయ్యాలని చూసేవారు, ముఖ్యంగా మీ ఫోటో లేదా మీ పేరు ఉపయోగించి మీపై చెడు ఆలోచనలు చేసే ఉంటారు కూడా. కాబట్టి వారికి మీ సీక్రెట్స్ చెప్పకండి. మీ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. అకస్మాత్తుగా వచ్చే అదృష్టం. అయితే మకర రాశివారు మీరు ఊహించని విధంగా ఒక అద్భుతం మీ జీవితంలోకి అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. లాటరీ లాంటిది కాదు, కానీ మీ కష్టానికి ఫలితం అయితే వచ్చే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశం, ఇవి మీ జీవితాన్ని అయితే మార్చేస్తాయనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా పరిహారాలు. అయితే ఈ 5 రోజుల్లోనూ ఈ పని తప్పకుండా అయితే చేయండి. శనివారం రోజు ఒక ఆలయానికి వెళ్ళండి. నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం సం శనేశ్వరాయ అనే మంత్రాలని 11 సార్లు జపించండి. ఇది చేస్తే మీ ముందు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే గతంలో జరిగిన సంకేతాలు. మకర రాశివారు ఇది ఒక్కసారిగా జరిగిన విషయం అయితే కాదు. గత 3 నుంచి 6 నెలలుగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరిగాయనే చెప్పుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి దూరం అయ్యాడు. మీరు ఒంటరిగా అనిపిస్తుంది. చాలాసార్లు మీరు ఏడుస్తున్నారు కాదు, కానీ ఎందుకో తెలుసా, దేవుడు మీ జీవితంలో పాత వాటిని తొలగిస్తున్నాడు, కొత్త వాటికి స్థలం కల్పిస్తున్నాడు అని అయితే గుర్తుంచుకోండి. ఈ 5 రోజులు అయితే ఇప్పుడు ఈ 5 రోజులు ఎలా ఉంటాయో చూద్దాం. మొదటి రోజు మీ మనస్సు చాలా గందరగోళంగా ఉంటుంది. ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్ పెరుగుతుంది. రెండవ రోజు ఒక చిన్న సంకేతం మీకు కనిపిస్తుంది, ఒక కాల్ లేదా ఒక వార్త. మూడవ రోజు మీకు ఒక వ్యక్తి ద్వారా ముఖ్యమైన విషయాలు అయితే తెలుస్తుందనే చెప్పుకోవాలి. అయితే 4వ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, అది మీ ఫ్యూచర్ని అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. 5వ రోజు అసలు షాక్ ఇదే రోజు వస్తుంది. మీ జీవితంలో కొత్త మలుపు కూడా అయితే తిరగబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే కళల్లో వచ్చే సంకేతాలు. మకర రాశివారు ఈ 5 రోజుల్లోనూ మీరు కళలను గమనించండి. మీరు దేవాలయాలకు వెళ్ళినట్లు కళలో రావటం, నీరు లేదా నది కనిపించటం, పాము లేదా పక్షి కనిపించటం, ఇవి అన్నీ సాధారణంగా అయితే కాదు. ఇవి మీ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలుగా అయితే గుర్తుంచుకోండి. మీలో జరిగే మానసికంగా మార్పులు. అయితే ఈ సమయంలో మీరు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కసారిగా కోపం రావటం, ఒక్కసారిగా సైలెంట్గా అయిపోవడం, ఎవరితోనూ మాట్లాడాలి అనిపించకపోవటం. ఇది మీ బలహీనత అయితే కాదు, ఇది మీ జీవితంలో మీలో జరిగే పెద్ద మార్పు సంకేతాలుగా అయితే భావించవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశి వారి ఇంటిలో దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే విషయం వింటే మీరు 100% ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.